నమస్తే దోస్తులు, నేను మీ శివశంకర్ కోట. మీరు చూస్తున్నారు శివ బ్లాగ్స్. ఈరోజు మనకు స్వతంత్రం వచ్చిన రోజు అంటే 15th ఆగస్ట్. ఈ రోజునే మనకు స్వతంత్రం అనేది వచ్చింది. బ్రిటిష్ వారి నుండి మనం సపరేట్గా మన రాజ్యాన్ని మన ఆధీనంలోకి తీసుకున్నాము. బ్రిటిష్ వారి నుండి మన స్వతంత్రాన్ని ఎలా తెచ్చుకున్నాం, బ్రిటిష్ వారు మనల్ని ఎన్ని హింసలు పెట్టారు, ఎన్ని నీచమైన పనులు చేశారో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే మరొకసారి కూడా. బ్రిటిష్ వారు మనల్ని ఏ విధంగా చూసేవారు ఆనాటి కాలంలో 200 సంవత్సరాలు మనం బ్రిటిషర్స్ కింద నలిగిపోయినాం. ఎన్ని చిత్రహింసలు పెట్టేవారు అంటే మన ఆడబిడ్డల్ని మనల్ని ప్రతి ఒక్కరిని కూడా కూలీలుగా చూసేవారు. వాళ్ళు కొంచెం సరైన స్థితులు కూడా కల్పించపోయేవారు వాళ్ళు మనకి. అటువంటి దీన స్థితిలో ఉన్నాము మన భారతదేశం. మన భారతదేశానికి వాళ్ళు ఎలా వచ్చారంటే ఉప్పు కోసం, జస్ట్ మనకు వాళ్ళకి బిజినెస్ చేస్తామన్న నెపంతో మన భారతదేశానికి వచ్చి ఇక్కడే స్థావరాలు ఏర్పరచుకొని మన భారతదేశాన్ని మొత్తం ఆక్రమించి వారి ఆధీనంలోకి తీసుకొని వాళ్ళు చాలా దుర్భరమైన పనులనేవి మన భారతదేశంలో చేశారు. చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసినాం మనము ప్రతి ఒక్కరము కూడా. ఈనాటి కాలం నాటిది కాదు, మనము ఆనాడు ఎందరో మంది మహానుభావులు ప్రాణత్యాగాలు చేస్తే ఈరోజు మనం ఈ స్టేజ్లో ఉన్నాము. ఇంత హ్యాపీగా తిరగగలుగుతున్నాం బయట అంటే ఎంతో మంది మహనీయుల కృషి దీని వెనుక దాగి. మహాత్మా గాంధీ కానీ, భగత్ సింగ్ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, ఇలా చాలా మంది కూడా వాళ్ళ ప్రాణాలను సైతం నెపం పెట్టి మన స్వతంత్రం కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, రుద్రమదేవి కానీ ఎంతో మంది ప్రాణత్యాగాలు అర్పిస్తేనే మనకు ఇటువంటి స్వతంత్రం అనేది వచ్చింది. ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా తిరగగలుగుతున్నామంటే వారి యొక్క కృషి అనే చెప్పుకోవచ్చు. అసలు బ్రిటిషర్స్ ఎందుకు వచ్చారు మన భారతదేశానికి? వ్యాపారం చేసుకొని వచ్చారు. వ్యాపారం చేసుకుంటే వ్యాపారం ఒకటే చేసుకుంటే అయిపోగా, వ్యాపారం కాకుండా వాళ్ళు మన భారతదేశంలో ఉన్న ప్రతిదీ తెలుసుకురు అనమాట. ఎట్లా అంటే మన రాజులలో అప్పుడు ఎట్లుండేది, ఒకరికంటే ఒకరికి వడకుండా ఉండేది. ఈ రాజు గురించి ఆ రాజు చెప్పుకుంటాడు, ఆ రాజు గురించి ఈ రాజు చెప్పుకుంటాడు. అట్లా వీళ్ళేం చేసుకుని దాన్నే ప్లస్ పాయింట్గా తీసుకొని ఈ రాజు గురించి ఆ రాజుకి ఎక్కించి చెప్పేటోళ్ళు, ఆ రాజు నుండికి ఈ రాజుకి ఎక్కించి చెప్పేటోళ్ళు. వీరిద్దరి మధ్యన గొడవలు పెట్టేటోళ్ళు అనమాట. ఈ గొడవల వల్ల వాళ్ళకి ప్లస్ పాయింట్ అయ్యేది. వాళ్ళు ఏం చేసేది, ఈ రాజుకి హెల్ప్ చేస్తున్నాను, ఈ రాజుకి హెల్ప్ చేసేది, ఆ రాజుకి హెల్ప్ చేస్తున్నాను, ఆ రాజుకి హెల్ప్ చేసేది. మనోళ్ళేమో బుర్ర తక్కువలు అయ్యి వీళ్ళు మాకు హెల్ప్ చేస్తారు కదా అని చెప్పేసి వీళ్ళకి ఏదో ఒక పదవి ఇచ్చేది అనమాట. అట్లా మన దగ్గర పదవి ఇచ్చేది ప్లస్ పైసలు కూడా ఇచ్చేది. ఈ మన పైసల్ని మనకే ఉపయోగించుకొని వాళ్ళు అసలు మనల్ని మొత్తం ఎలా అంటే డామినేట్ చేసిరు అనమాట. లాస్ట్కి వచ్చేసరికి మేము ఇన్ని పైసలు ఇస్తాం, మీ రాజ్యాన్ని మాకు అప్పగించరు అని చెప్పేసి లాస్ట్కి మన రాజ్యాన్ని మన సంపదలతోనే మన రాజ్యాలను కొనుక్కొని వాళ్ళు మన మీద ఆధిపత్యం అనేది చెలాయించారు. లాస్ట్కి ఇంకా మొత్తం పూర్తిగా భారతదేశాన్ని మొత్తం వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకుర్రు. వాళ్ళు ఫస్ట్ స్థావరం ఏడ ఏర్పరచుకురు అంటే మచిలీపట్నం తర్వాత సూరత్. ఇవి 2 తీర ప్రాంతాలు అనమాట. ఈ తీర ప్రాంతాల నుండి మన భారతదేశంలో ఉన్న సంపద మొత్తం వారి దేశాలకు తరలించుకునేవారు అనమాట. ఇట్లా మన దగ్గర మస్లిన్ క్లాత్స్ అనేవి చాలా ఫేమస్. అంటే మస్లిన్ క్లాత్ ఎట్లా ఉంటుంది అంటే చాలా మెత్తగా ఉంటుంది, అసలు వేసుకున్నా కానీ వేసుకొని ఫీలింగ్ కలుగుతుంది. ఇది ఇక్కడ దొరుకుతుంది మన దగ్గర మస్లిన్ క్లాత్, అక్కడ వాళ్ళకి దొరకదు. అక్కడ చాలా ఫేమస్ ఆ మస్లిన్ క్లాత్ కోసం. అక్కడ చాలా ఫేమస్ అనమాట. అక్కడ మన వాళ్ళు మస్లిన్ క్లాత్స్ యూజ్ చేసేవాళ్ళు, కాకపోతే రేరు. అక్కడ వాళ్ళు ఏం యూజ్ చేసే మస్లిన్ క్లాత్కి అంటే పడి చచ్చిపోయేటోళ్ళు అనమాట. మన దగ్గర నుండి తక్కువ రేటుకి ఇక్కడ ఒక 2 రూపాయలకు కొనుక్కొని అక్కడ వాళ్ళు 20 రూపాయలు 30 రూపాయలకు అమ్ముకునేటోళ్ళు. అట్లా బిజినెస్ చేసిరు. మళ్ళీ మన దగ్గర స్పైసెస్ అనేవి చాలా ఫేమస్. ఎందుకంటే అవి కోల్డ్ కంట్రీస్, చల్లని ప్రదేశాలలో స్పైసెస్ అనేవి పెరిగాయి కదా. మన దగ్గర స్పైసెస్ తీసుకెళ్ళి ఇక్కడ ఒక 10 రూపాయలకు కొనుక్కొని అక్కడ ఒక 50 రూపాయలు అమ్ముకునేటోళ్ళు అనమాట. అట్లా మన బిజినెస్ లాస్ అయిపోయింది, మన పైసలు పోయినాయి, అన్ని పోయినాయి. మన దగ్గర ఉన్న సంపదను కూడా తీసుకుపోయి అక్కడనే వాళ్ళ దేశాలకు అభివృద్ధి చేసుకురు. ఇదంతా గమనించిన మన ఎందరో మంది మహనీయులు, మహాత్మా గాంధీ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ చాలా మంది పోరాడి అసలుకి ఎట్లా అంటే చాలా కఠినంగా పోరాడిరు. ఇంకా వాళ్ళతోటి వద్దు, మా రాజ్యాన్ని మాకే ఇచ్చేయండి, మీరు ఏదో బయటి రాజ్యం నుండి వచ్చిరు, మా రాజ్యాన్ని మీరు అధిగమించడానికి మీకు ఎక్కడిది హక్కు, మా రాజ్యం మాకు ఇస్తారని చెప్పేసి మహాత్మా గాంధీ అయితే అహింసా మార్గంలో వెళ్ళిండు అనమాట. సుభాష్ చంద్రబోస్ మాత్రం ఇంకా డి అతను ఒక సైన్యాన్ని అంటే మిలిటరీని అప్పట్లో మెయింటైన్ చేసి తను అసలుకి వారికి చాలా గట్టి పోటీ ఇచ్చేటోడు. అంటే చాలా గట్టి పోటీ ఇచ్చిండు. చాలా భయపడేవాళ్ళు బ్రిటిషర్స్. అల్లూరి సీతారామరాజు అయితే చాలా చిన్న ఏజ్ లో చనిపోయాడు. అసలుకి అక్కడ వైజాగ్ లో చింత చెట్టు దగ్గర అని కట్టేసి మరి తనని కాల్చి చంపారన్నమాట. ఆ విధంగా జరిగింది. అంత దీన స్థితిలో మన భారతదేశం అనేది ఉండేది ఆ కాలంలో. ఫైనల్ గా మనకైతే ఈ రోజున 15th ఆగస్ట్ రోజున మనకి ఫ్రీడమ్ అయితే కల్పించారు వాళ్ళు. ఇంకా వాళ్ళేమో కల్పించారు అంటే వాళ్ళేమి ఇయ్యలేదు, ఇంకా మనమే బలవంతంగా గుంజుకున్నాం. ఇక మన దేశంది దగ్గరకు వచ్చి ఎవడో పరిపాలిస్తా అంటే ఎందుకుంటాం భయ్, మన దేశం మనకే కావాలి. అందుకని చెప్పేసి మనం మొత్తానికి అయితే సాధించినాం.
సాధించడం కానీ దాన్ని మంచిగా రూపుదిద్దుకోవాలి. స్టిల్ ఇప్పటికీ ఇండియా అనేది డెవలప్ కాలేదు. పేదోడు పేదోడుగానే ఉన్నాడు, డబ్బున్నోడుగానే ఉన్నాడు. మన రాజ్యాంగం ఎన్నో కల్పించింది, కానీ అవి కొందరికి మాత్రమే అందుతాయి, అందరికి మాత్రం అందవి. ఫైనల్గా మొత్తానికైతే మనకైతే స్వాతంత్రం వచ్చింది. ఇప్పటికి ఉన్నంతనైతే మంచిగా అందరం హ్యాపీగానే ఉన్నాం. కాబట్టి ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళైతే ఇండియన్స్ కాదు. ఇంకా నా దృష్టిలో అయితే నేను అట్నే అనుకుంటా. ఈరోజు మా ఊర్లో జెండా పందెం మాత్రం చాలా అంటే చాలా ఘనంగా జరుపుకుంటాం అనమాట. ప్రతి గల్లీలో కూడా జెండాలు అనేవి ఎగరవేస్తారు. చూసారు కదా మీరు, ప్రతి గల్లీ నుండి కూడా మేము జెండాలు అనేవి ఎగరేసుకుంటాం అనమాట. ఇంకో ఇదైతే మా గల్లీ, ఇది మా గల్లీ దగ్గర అయితే మేమే ఇంకా చాలా అద్భుతంగా డెకరేట్ చేసుకుంటాం అనమాట. భారతమాత ఫోటోలు కానీ, సుభాష్ చంద్రబోస్ ఫోటోలు కానీ, మహాత్మా గాంధీ ఫోటోలు కానీ, అంబేద్కర్ ఫోటోలు కానీ పెట్టుకొని వాటికి పూలు అనేవి సమర్పించి, తర్వాత ఇంకా మా దాంట్లో ఒక అధ్యక్షులు ఉంటారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్కరిని ఎన్నుకుంటాం అనమాట. ఆ అధ్యక్షుల జెండా అయితే ఎగరేయాలి. ఇంకా ఈసారి అయితే మా బ్రోకి వచ్చేసింది, సునీల్ బ్రోనే ఈసారి మొత్తం మానిటైజింగ్ అనేది చేసుకోవాలి. ఇంకా జెండాకు పట్టే ఖర్చులు మొత్తం ఇంకా బ్రోనే చూసుకుంటాడు. ఇంకా మేము ప్రతి ఒక్కరం పోయి హెల్ప్ చేస్తాం అనమాట. నైట్ చూసారు కదా, చిన్న రీల్ పెట్టినా కదా, ఇంకా అలా అందరం అయితే కష్టపడతాం. ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేసుకుంటాం. ఇంకా పైసలు మాత్రం ఆయన పెట్టుకున్నా కానీ మా అధ్యక్షులు మేమైతే ప్రతి ఒక్కరం పోయి కూడా హెల్ప్ చేసి అక్కడ ఏమేమి పనులు కావాలో ఆ పనులన్నీ మాత్రం చేస్తాం. ఈ రోజునే కదా మన భక్తి అనేది ఎంత ఉందో మనం చాటుకోవాలి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇలానే మీ ఏరియాలలో మీ ఉంటున్న అసోసియేషన్లలో మీరు కూడా ఇలానే హెల్ప్ చేసుకొని ఐక్యమత్యంతో ఉండి మన స్వతంత్ర దినోత్సవాన్ని అయితే మనం సంపూర్ణంగా జరుపుకోవాలి. చాలా హ్యాపీగా ఉండాలి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మనకి ఈరోజు ఫ్రీడమ్ వచ్చింది. బ్రిటిషర్స్ నుండి మనం మన ఫ్రీడమ్ అనేది ఎంతో పోరాడి తెచ్చుకున్నాం. కాబట్టి మనం చాలా ఘనంగా జరుపుకోవాలి. చాలామందికి కూడా తెలియదు ఏంటిదనేది, స్టిల్ ఇప్పటికీ కూడా తెలియదు. కానీ వారికి మనం చెప్పాలి మన స్వతంత్రం ఎలా వచ్చింది, ఏ విధంగా మనం తెచ్చుకున్నాం అనేది కూడా చెప్పాలన్నమాట. మనం మన భారతదేశాన్ని ఎన్నో త్యాగాల వల్ల తెచ్చుకున్నాం. కాబట్టి మనకు ఎంతో ప్రీతికరమైన రోజు అనమాట ఈరోజు. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుని చాలా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను నేనైతే. ఇది ఎక్కడ అని చూస్తున్నారా, ఇది యాదాద్రి రైల్వే స్టేషన్ అనమాట. మా ఫ్రెండ్ అయిన సౌరభ్, ఢిల్లీ తంది రైల్వే స్టేషన్ మాస్టర్ అనమాట. అక్కడ చాలా అంటే చాలా మంచి వ్యక్తి. ఢిల్లీ నుండి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తుండ అనమాట. అంటే ఎంత పేషెన్స్, అసలు ఆ వర్క్, ఆ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ ఇతనికి. చాలా అంటే చాలా మంచి వ్యక్తి. ఇంకా మేము కూడా పోయినాం అనమాట, మా ఫ్రెండ్ అనమాట నాకు. నేను కూడా పోయి ఇంకా ఫ్లాగ్ హోస్టింగ్లో పార్టిసిపేట్ చేసేసినాను. అంటే చాలా బాగుంటుంది అక్కడ కూడా, రైల్వే స్టేషన్ పక్కనే కదా. ఫస్ట్ టైం అనమాట అట్లా ఎగరేస్తుంటూ చూడడం, చాలా అద్భుతంగా ఫీలింగ్ అనేది అనిపించింది. చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. మీకు కూడా మీ దగ్గరలో ఎక్కడ ఉన్నా సరే ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతున్నా మీరు అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. ఒక 54 సెకండ్స్ మాత్రమే మన జాతీయ గీతాన్ని అనేది పాడాలి. ఆ 54 సెకండ్స్లోనే మన జాతీయ గీతాన్ని పాడి మన దేశభక్తిని అనేది చాటుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇంకా మంచి వీడియోలతోటి మీ ముందుకైతే వస్తుంటాను. థ్యాంక్స్ టు ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇంకా మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటా. ఇంకా ఎటువంటి మీద వీడియోస్ తీయాలో చెప్పండి. అటువంటి వాటి మీద కూడా నేను వీడియోస్ అనేవి తీయడానికి చాలా ట్రై చేస్తాను నేను.
థ్యాంక్స్ టు ఆల్. జై హింద్.